ప్రభువుకు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. సకల యుగములలో రాజు సర్వాధికారి అయిన ప్రభు యేసుక్రీస్తు నామంలో వాక్యం వింటున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా వర్తమాన వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇస్తున్న కృపను బట్టి ప్రభుకు స్తోత్రములు. అలాగే వింటున్న మీ అందరికి కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ప్రార్థన చేద్దామండి. సర్వాధికారి అయిన మా దేవ, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుని మా మధ్య మహిమపరచండి. సిలువ వేయబడిన వాడినట్టుగా ఆయన మాత్రమే మా యొక్క కనుల ఎదుట ప్రదర్శింపజేయమని, వినివారందరికి మేలు కలుగునుగాక. చెప్పబోయే నాకును మీ ఆత్మ ద్వారా ఆ ఆత్మ అనుగ్రహించు వాక్శక్తి మీరే అనుగ్రహించి సంగతులు ఏవి దాచకుండా ప్రయోజనకరమైన అంతా కూడా మాకు బోధించండి. మీ సంకల్పాన్ని మాకు బోధించమని, మీ కుమారుని మాత్రం మహిమ కలిగించమని, మరి ఆ కుమారునికి మాత్రమే అన్నిటిలో ప్రాముఖ్యత కలుగును గాక అని మేము స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామం పేట స్తోత్రాలు చెల్లించి నిరీక్షిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. చూడండి, నిర్గమము, ఇశ్రాయేలు ప్రజల నిర్గమము. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత యాకోబు ఇంటివారు ఆ దేశానికి వచ్చి అక్కడ ప్రబలుతున్నారు. నిర్గమకాండ మొదటి అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు అత్యధికంగా ప్రబలుతున్నారు. అయితే దానికి ముందుగానే యోసేపు చనిపోయే టైంలో ఆదికాండము 50వ అధ్యాయము ఇక్కడనే 22వ వచనంలో యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికేను. ఆ తర్వాత చూడండి, 24వ వచనంలో అంటున్నాడు, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. 25వ వచనం అండి. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. చూడండి, యోసేపు అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ ప్రమాణమును బట్టి, ఆ నిబంధనను బట్టి ఖచ్చితంగా ఈ ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకొని పోతాడు. అయితే నేను చనిపోబోతున్నాను, నా ఎముకలు, నా శల్యములు ఈ ఐగుప్తు నుంచి తీసుకువెళ్ళాలని ఆయన ఆజ్ఞాపించినట్టుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం. ముందుగానే విశ్వాసాన్ని బట్టి యోసేపు ఇశ్రాయేలు ప్రజల నిర్గమం గురించి చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరములు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. ఫరో వారిని వెట్టి పనుల మీద నియమించాడు. వారు ఆ దాస్యపు గృహంలో పనిచేశారు. ఆదికాండము 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము
13వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అన్నాడు. చూడండి, అబ్రహాము సంతతి వారు ఐగుప్తు దేశమందు 400 సంవత్సరములు వారు శ్రమ పెట్టబడ్డారు. నిర్గమకాండము మొదటి అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు ఫరో వారిని వెట్టి పనుల మీద నియమించాడు, వెట్టి పనులు చేయిస్తున్నాడు. అయితే యోసేపు ముందుగానే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు యొక్క నిర్గమమును గురించి మాట్లాడుతున్నాడు. నా ఎముకల్ని ఇక్కడ ఉంచకూడదు, దేవుడు మీతో చెప్పిన వాగ్దాన దేశం ఏదైతే ఉందో దానిలోకి తీసుకుపోవాలని చెప్తున్నాడు. అయితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా పశువును వధించారు. 13వ అధ్యాయంలో ఫరో వారిని వెల్లనిచ్చినప్పుడు ఏం జరిగిందంటే చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. కాబట్టి యోసేపు చెప్పినట్టుగా యోసేపు వారితో ప్రమాణం చేయించుకున్నాడు, నా ఎముకల్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళవలను అని. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా 24వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. 32వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామేరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యంగా ఉండెను. సో యోసేపు ఏమైతే వారికి ఆజ్ఞాపించాడో వాటిని ఆ పని చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచిన మనము ఆ పాప ప్రభుత్వం కింద నుంచి మనము కృపా ప్రభుత్వం కిందికి యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు మనం వచ్చాం. ఒకప్పుడు పాపముల విషయంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం, కానీ యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. ఒకప్పుడు ఎండిన ఎముకల్లాగున్నాము, ఒకప్పుడు ఎలాంటి సారం లేని జీవితం మనలో ఉంది, కానీ ప్రభు మనల్ని ఆయనతో కూడా లేపాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, లేకపోతే చూడండి గలతీయులకు రాసిన పత్రిక రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. మన కొరకు ఆయన అప్పగించబడి మన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మృతుల్లో నుంచి లేచాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2-3 వచనాలు ఇలా ఉంది, నాకు ఇయ్యబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను. అదేంటిదంటే, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, మృతి పొందాడు. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఆ సువార్తను మీకు అప్పగించదా అన్నాడు. సో యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడంటే ఇక్కడ చెప్తున్నాడు, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడ్డాడు. మాత్రమే కాదు, మరి ఆయన విశ్వాసం ఉంచిన మనము, ఆయనతో కూడా లేచిన మనము ఎక్కడ కూర్చునబెట్టబడ్డామంటే, ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ ఉన్నాం, మన స్థానం ఎక్కడ ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటున్నాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కూడా లేపబడి పరలోకమందు కూర్చునబెట్టబడ్డారు. ఎందుకు కూర్చునబెట్టబడ్డారు అంటే ఇక రాస్తూ అన్నాడు,
చూడండి 6వ వచనంలో, ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం. అంటే ఎందుకు కూర్చునబెట్టాడంటే తన కృపా మహదైశ్వర్యాన్ని చూపించడానికి. మరి మనల్ని ఎలా రక్షించుకున్నాడు ఆయన అంటే, ఎలాగా మనల్ని తన బిడ్డగా చేసుకున్నాడంటే, ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం కలిగింది, అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టే ఈ రక్షణ కలిగింది, కృపా మహదైశ్వర్యం బట్టే అనగా పాప క్షమాపణ కలిగింది. అయితే ఆ పాప క్షమాపణ పొందిన మనల్ని క్రీస్తు కూడా లేపి పరలోకంలో కూర్చునబెట్టాడు. ఎందుకు కూర్చునబెట్టాడంటే ఆ కృపా మహదైశ్వర్యాన్ని అది ఎట్టిదో అని తెలుసుకోవడానికి మనం కూర్చునబెట్టాడు. ప్రియులారా గమనించండి, యోసేపు అంటున్నాడు, నా శల్యములను ఐగుప్తులో ఉంచవద్దు, దేవుడు ఇస్తానన్న స్వాస్థ్య భాగంలోనికి తీసుకువెళ్ళండి అంటున్నాడు. మనం కూడా ఒకప్పుడు ఎండిన ఎముకల్లానే ఉన్నాం కదా, పాపం చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాం. అది ప్రభు మనని బతికించాడు, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన నీతిమంతులుగా చేయడానికి ఆయన మన అపరాధాల నిమిత్తమే ఆయన మరణం పొందాడు. కాబట్టి ఇప్పుడు మన స్థానం ఎక్కడంటే యేసుక్రీస్తులో ఉంది, మన స్థానం పరలోకంలో ఉంది. అయితే ఈ పరలోకంలో కూర్చునబెట్టబడిన మనము ఆయన ఎట్టివాడో, ఆయన కృప యొక్క మహదైశ్వర్యం ఎటువంటిదో మన ఈ రాబో యుగాల్లో, ఈ సంఘకాలంలో, ఈ కృపాకాలంలో కనపరచాలని ఆయన కూర్చునబెట్టాడు. ప్రియులారా, ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. 17వ వచనం నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు. సో ఈ పరిశుద్ధులకు ఏముందంటే స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యము అంటే జీవితం ఉంది. ఈ స్వాస్థ్యము పరలోకంలో భద్రపరచబడి ఉంది. దాన్ని నిర్మలమైన, అక్షయమైన, వాడబారదినైన స్వాస్థ్యం అన్నాడు పేతురు పత్రికలో. అయితే ఆ స్వాస్థ్యం ఎటువంటిదో అనేది మనం చూడాలి ప్రియులారా. అందుకనే మనం లేపి కూర్చునబెట్టాడు. అది రాబో యుగాలో కనపరుస్తున్నాడు ఆయన. ఇది సంఘంలో విశ్వాసికి కలగాలి. ఆ స్వాస్థ్యం అనేది అతను పొందుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారు ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో కూర్చున్నారు. అయితే ఏ కృపా మహదేశ్వరం బట్టి వారు లేపబడ్డారో ఆ కృపా మహదేశ్వరం వారు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి 19వ వచనంలో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. యేసుక్రీస్తును మృతుల్లో నుంచి లేపుటకు ఆయన ఏ బలాతిశయము, ఏ పునరుద్ధాన శక్తి వినియోగించాడో ఆ పునరుద్ధాన శక్తిని మనం వినియోగించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి కొనసాగుతున్న మనయందు ఆయన ఏ బలాతిశయాన్ని వినియోగించాడో, ఏ పునరుద్ధాన శక్తిని వినియోగించాడో ఆ పునరుద్ధాన శక్తిని మనము నేడు ప్రస్తుతం మనం అనుభవించాలి. రిజరెక్షన్ పవర్ని మనం ప్రతిసారి అనుభవించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలా అంటున్నాడు. చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. సో మృతులో నుంచి పునరుద్ధానం కలగాలి అంటే ఆయన మరణ విషయంలో నేను చనిపోయాను, ఆయనతో కూడా నేను సిలువ వేయబడ్డాను, ఆయనతో కూడా మృతి పొందాను, ఆయనతో కూడా లేపబడ్డాను. ఇప్పుడు లేచి ఆయన కృపా మహదేశం ఎటువంటి చూస్తున్నాను. అలా చూస్తున్నప్పుడు, ఆ స్వాస్థ్యాన్ని చూస్తున్నప్పుడు, ఆ మహదేశ్వరాన్ని చూస్తున్నప్పుడు, ఆయన ప్రేమను తెలుసుకుంటున్నప్పుడు, ఆయనలో ఉన్న నా జీవాన్ని గురించిన సంగతి తెలుసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు రిజరెక్షన్ కలుగుతుంది. ప్రియులారా, రిజరెక్షన్, పునరుద్ధాన శక్తి కలుగుతుంది. విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, ఎటువంటి శక్తితో ఆయన మనం లేపాడో
ఆ శక్తి, ఆ రిజరెక్షన్ పవర్ అనేది మనం ప్రతిరోజు కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అది ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు సమానమైన అనుభవం లేనివాడు కాదు. మన బలహీనతలు ఆయనకు తెలుసు. మనలో ఆయన పునరుద్ధాన శక్తిని వినియోగింపజేసి ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్య నుంచి మనం విడుదల కలిగించాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా గమనించండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు మార్తతో ఇలా అంటున్నాడు. చూడండి, 11వ అధ్యాయము 21వ వచనంలో మార్త అంటుంది యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బతికుండేవాడు. అయినను ఇప్పుడైనను నీవు చూడండి, అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనను నీవు దేవుని ఆమె అంటుంది, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుని నీకు అనుగ్రహించును అని అంటే, ప్రభు అంటున్నాడు నీ సహోదరుడు మరలా లేచును అంటే ఆమె అంటుంది, అవునండి, అవును ప్రభు, ఆ అంత్య దినమున పునరుద్ధాన దినమున లేచునని నేను ఎరుగుదును అంటుంది. ప్రభు అంటున్నాడు, అప్పుడు కాదమ్మా, నువ్వు ఇప్పుడు విశ్వసిస్తే ఇప్పుడు కూడా లేపబడతావు. అందుకనే పునరుద్ధానం జీవం నేనే అంటున్నాడు. ప్రభు ఎప్పుడైనా లేపగలుగుతాడు. లాజరు బయటికి రా అంటే ఆయన ప్రేత వస్త్రము ధరించుకొని కట్టబడి ఉన్నాడు కదా, వచ్చాడు ఆయన. ప్రభు మాట పలికితే రిజర్వేషన్ కలిగింది అక్కడ. సో మన జీవితంలో కూడా విశ్వాసవాక్యం వస్తుంది. ప్రభుని కూర్చిన సంగతులు, ఆ జీవాన్ని కూర్చిన సంగతులు మన ఎదురుకు వస్తాయి. ఆ జీవవాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం కూడా పలికితే ఆ రిజరెక్షన్ని మనం అనుభవిస్తాం. మొదటగా ఆ విశ్వాస వాక్యం మనం వినాలి, హృదయంలో నమ్మాలి, నోటితో మనము దాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. రక్షణ వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాం? సువార్త విన్నప్పుడు ఆ వాక్యము నీ హృదయమున, నీ యొద్ద, నీ హృదయమున, నీ నోట ఉంది. మన దగ్గరకు వచ్చింది, మన హృదయం నమ్మాం, నోటితో ఒప్పుకున్నాం. అలాగే ప్రభు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒప్పుకుంటున్నప్పుడు మన రిజరెక్షన్ పవర్ను అనుభవిస్తాం. ప్రియులారా గమనించండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. సో మృతుల్లో నుంచి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ, ప్రభువు యేసుక్రీస్తుని ఏ బలంతో లేపాడో ఆ బలాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. ఆ ఆత్మశక్తి మనం కూడా కలిగి ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ అంటున్నాడు, మృతుల్లో నుంచి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా లేపును. ఒకవేళ మన శరీరంలో మనం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడే అసలు ఈ శరీరానికి దాసులం కాదు. మనము ఈ శరీరం నిరర్ధకం అవునట్లుగా మనం విమోచించబడ్డాం, రోమా 6:6 ప్రకారం. ప్రియులారా, యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే మనలో స్వస్థత కూడా కుమ్మరించబడ్డది. కానీ కొన్నిసార్లు మనం అనారోగ్యం గుండా వెళ్తాం, కొన్ని రోగాల గుండా వెళ్తాం, కొన్ని సమస్యలు గుండా వెళ్తాం. ఈ శరీరంలో మనం అనారోగ్యాన్ని అనుభవిస్తాం. కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ శ్వాసను తెలుసుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మన వాక్యాన్ని గైకుంటున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే చావునకు లోనైన ఈ శరీర భాగాలు కూడా తిరిగి లేస్తాయి. ప్రియులారా, ఆ ఎండిన ఎముకల్లో కూడా జీవము చిగురిస్తుంది. మొదటిగా మనం పాపం నుంచి విమోచించబడ్డాం. అయితే ఒకవేళ మన జీవితంలో పాపం కలుగుతున్నట్లయితే, ఇంకా పాపపు పరిస్థితులు కలుగుతున్నట్లయితే, మనం ఎప్పుడైతే ప్రభు వాక్యం వింటామో ఆ రిజర్వేషన్ పవర్ ద్వారా, ఆ యొక్క ఎనర్జీ ద్వారా, ఆ పునరుద్ధాన శక్తి ద్వారా చేస్తున్న పాపం నుంచి కూడా మనం విడుదల పొందుకుంటాం అనేది గమనించండి ప్రియులారా. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలా చూద్దాం మాట. మనం విమోచించబడ్డప్పుడు ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకూడనట్లు పాప శరీరం నిరర్ధకం అవునట్లుగా మనము ఆయనతో కూడా సిలువబడ్డాం. అంటే ఇప్పుడు మనం ప్రభుని విశ్వసించిన తర్వాత అసలు ఏమాత్రం పాపానికి దాసులం కాదు. రెండోదిగా మనం కలిగిన శరీరం ఏంటిదంటే ఇది పాప శరీరం.
అందులో పాపము నివాసం చేస్తుంది. కానీ మనలో ఆత్మ ఉన్నాడు. మనం ఆ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఈ శరీరాన్ని మనం బైపాస్ చేసి ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన స్వాస్థ్యాన్ని మనం తెలుసుకుంటే, ఆత్మ ద్వారా మనకు ఇవ్వబడిన ఆ జీవితాన్ని, క్రీస్తులో నా జీవితం తెలుసుకుంటే మనం ఈ శరీరాన్ని బైపాస్ చేస్తాం. దాన్నే రిజరెక్షన్ పవర్ అంటాం. మనం ఆ పునరుద్ధరణ శక్తిని మనం అనుభవిస్తున్నట్టు. పౌలు అదే అన్నాడు, ఏ విధము చేతనైనా పునరుద్ధరణ కలగాలి. అంటే ఏంటిది? పైన చెప్పాడు ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు కానని చెప్పాడు. ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతుడు చెప్పాడు. ఇప్పుడు మనం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతుడు అనుకుంటే ఆ నీతి ద్వారా ఆయన కృపనిస్తాడు. ఆ కృప ద్వారా మన జీవం కలుగుతుంది, రిజరెక్షన్ కలుగుతుంది. ఆ రిజరెక్షన్ ద్వారా మనం ప్రతి పరిస్థితి నుంచి మనం విడుదల అనుభవిస్తాం ప్రియులారా. ఆ పునరుద్ధరణ శక్తి ద్వారా ప్రతి సమస్య నుంచి మనము విడుదల అనుభవిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి కొన్ని వర్షాలు చదువుకుందాం. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. అక్కడ ఆ లోయలో ఎండిన ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు ఎవరంటే కింద చెప్తున్నాడు 11వ అధ్యాయంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరిని సూచించున్నవి. ఇశ్రాయేల్ ప్రజలు ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువుని వాళ్ళు అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల వద్దకు వెళ్ళాను, ఆయన స్వకీయులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదు. సో వారి జీవితం ఎలా ఉందంటే ఎండిన ఎముకల్లాగా ఉంది. సో ప్రియులారా, ప్రభు వారిని మళ్ళా దర్శించబోతున్నాడు. మలాకి గ్రంథంలో వారి గురించి చెప్తూ ఇలా అన్నాడు, 3వ దినంన మరలా దర్శిస్తాడు అని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు 2 దినాలు సమరయ ప్రాంతంలో ఉన్నాడు. సమరయ అంటే అన్నజన ప్రాంతం. ఒక దినానికి 1000 సంవత్సరాలు, రెండు దినాలంటే 2000 సంవత్సరాలు. పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఒక దినానికి 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల నుంచి ప్రభు అన్ని జనుల మధ్య ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలేమో వాళ్ళు హోల్డ్ చేయబడ్డారు. అన్ని జనుల ప్రవేశం సంపూర్తి అయ్యే వరకు ఇశ్రాయేల్ ప్రజలకు కొంతవరకు కఠిన మనసు కలిగిందని రోమపత్రిక 11వ అధ్యాయం ఉంది. వారు తిరిగి అంటుకట్టబడతారు. కానీ ప్రస్తుతము అన్ని జనులు ప్రవేశిస్తున్నారు సంఘం ఆయన ఏర్పాటులోకి. ప్రభువు ప్రస్తుతం సమరయ ప్రాంతాల్లో ఉన్నాడు 2 దినాల ఈ కాలంలో. 3వ దినాన ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని దర్శించబోతున్నాడు. సో ఎండిన ఎముకల్లా ఉన్న వీరు తిరిగి వారు రెస్టోర్ కాబోతున్నారు. కానీ ప్రియులారా, మనకి ఇచ్చిన ధన్యత ఏంటిదంటే మన జీవితం అలానే ఉంది, కానీ మనం సువార్తను అంగీకరించడం ద్వారా ఈ ఎండిన ఎముకలో జీవం కలిగింది. మనం ప్రభువు నమ్ముకున్నాం, ఆత్మలో జీవం కలిగిన వారు ఇప్పుడు మనం. అయితే నమ్ముకున్నాం సరే, అయితే నమ్ముకున్నప్పుడు మన ఏందో ఆయన ఏ బలము వినియోగించాడో, మనని ఎలాగూ లేపాడో, ఎలా కూర్చుండబెట్టాడో, కూర్చుండి ఆయన రిజర్వేషన్ పవర్ మనం చూడాలి. ఆ కృపా మహదేశ్వరాన్ని చూస్తే ఆ రిజర్వేషన్ అనేది కలుగుతా ఉంది ప్రియులారా. ఆయన అప్పుడు లేపడం కాదు, ఇప్పుడు కూడా లేపుతాడు. అంటే రిజర్వేషన్ పవర్ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతము ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి విడుదల మాత్రమే కాదు, ప్రతి సమస్య నుంచి కూడా మనం విడుదల అనుభవిస్తాం. మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏమైనా కలవరాలు ఉంటే, ఏమైనా చింతలు ఉంటే, వాటి విషయంలో మనము ఆయన మన పట్ల వినియోగిస్తున్న పునరుద్ధరణ శక్తి ద్వారా మనము దాని విడుదల పొందుకుంటాం ప్రియులారా. యోసేపు అన్నాడు కదా ఎముకల్ని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళమని. అయితే పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు భూమి యొక్క కింది భాగాల్లో వారి ఆత్మలు ఉన్నప్పుడు, అంటే యేసుప్రభు మరణానికి ముందు, ప్రభు మరణించిన తర్వాత ఆయన ఆత్మరూపిగా ఆ చెరలో, ఆ భూమి యొక్క కింది భాగాల్లో ఉన్న ఈ భక్తుల ఆత్మల దగ్గరికి వెళ్ళి వారిని చెరగా పట్టుకొని తీసుకెళ్లిపోయాడు. ప్రియులారా గమనించండి, ప్రభు రాబోతున్న వారు కూడా వస్తారు. అయితే మనం విశ్వసించిన వెంటనే, ప్రభుని అంగీకరించిన వెంటనే మనని డైరెక్ట్గా ఆయన పరలోకంలో కూర్చునిబెట్టాడు. పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ఎవరు కూడా మా క్రీస్తులో ఉన్న జీవితాన్ని అనుభవించలేదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాగ్దానం చేయబడిన
ఆ ఆత్మ ఆ యొక్క స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యంలోకి వారి సంతానం వారు యెహోషువ కాలేబులు అడుగు పెట్టారు. కానీ వారు ఎంతో కాలం ఆ స్వాస్థ్యం అనుభవించలేకపోయారు. వారు చెరగొనిపోయారు. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు 4 ప్రభుత్వాలు వారు నేలాయి. తర్వాత మాదియా పారసిక, బబులోను, మాదియా పారసిక, గ్రీకు, రోమా ఈ ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి. అందుకని ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఇలా అంటాడు, యెహోషువ మీకు విశ్రాంతి కలుగజేసిన ఎడల నేడు అనబడి దినం గురించి చెప్పకపోవును. అంటే యెహోషువ వారిని తీసుకెళ్లాడు కానీ వారికి విశ్రాంతి కలిగించలే. కానీ ప్రియులారా, నిన్ను నన్ను ఆయన కూర్చుని పెట్టాడు. నిన్ను నన్ను ఆయన విశ్రాంతిలో ఉంచాడు. ఆయన దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆయన విశ్వాసం ఉంచిన వారికి విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతిని మనము అనుభవించడానికి, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి వారు అనుభవించలేదు. భక్తులు ఎవరు అనుభవించలేదు. కానీ సంఘంగా ఉన్న నిన్ను నన్ను ఆయన అనుభవించేలా చేశాడు. మొదటిగా ఎండిన ఎముకలుగా ఉన్న మన జీవితాన్ని బాగు చేశాడు. మనం రక్షించుకున్నాడు. మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మన కొరకు ఆయన జీవిస్తున్నాడు. మనల్ని కూడా జీవింపజేస్తాడు. ఎబ్రీ పత్రికలో ఏముందంటే, ఆయన తన యుద్ధకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. అంటే ఆయన నిరంతరం ఎందుకు జీవిస్తున్నాడంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం నిరంతరం బతికించడానికి, నిరంతరం మనం జీవింపజేయడానికి. ప్రతిరోజు పునరుద్ధాన శక్తి మనం అనుభవించాలి. ప్రతిరోజు ఆయన సంగతులు తెలుసుకోవాలి. నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ఆ మాటల్లో జీవం ఉంది ప్రియులారా, లైఫ్ ఉంది. ఆ లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ప్రియులారా గమనించండి, యోసేపు షెకెము ప్రాంతంలో యెహోషువ ఆ ఎముకని పాతిపెట్టినప్పుడు అది యోసేపు పుత్రులకు ఇవ్వబడిన స్వాస్థ్య భాగం అని అక్కడ రాయబడింది. ప్రియులారా, మరి మన స్వాస్థ్యాన్ని, మన లైఫ్ని జీవిస్తున్నప్పుడే మన పరిస్థితులు మనకు బాగుపరచబడతాయి. ఆ ఎండిన ఎముకల్లో జీవం కలుగుతుంది. అది గమనించండి ప్రియులారా. మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ, అంటే యేసుక్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల ఆయన ఉన్నాడు. ఆ ఆత్మ చేత నడిపిస్తబడుతున్నప్పుడు చావునకు లోనైన శరీరాలు అవి లేపబడతాయి ప్రియులారా, బ్రతికించబడతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మారుతాయి. అది విశ్వసించండి మీరు. అది విశ్వసించి ముందుకెళ్తే ఖచ్చితంగా మారుతాయి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరణ పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొలక యాతన పెట్టబడింది. చూడండి, ఈ విధంగా మనము ఆ పునరుద్ధానం ద్వారా మనం పొందగలుగుతాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో కూడా ఏం జరిగింది? 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును. చూడండి, అతని శరీరం మృతుల్యమైపోయింది. శారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మృతతుల్యమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, అక్కడ రిజర్వేషన్ లేకపోయినప్పటికీ రిజర్వేషన్ కలిగించే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆ స్వాస్థ్య అనుభవిస్తేనే. యోసేపు శల్యములు ఎక్కడ పాతిపెట్టాడంటే స్వాస్థ్య భాగంలో. ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తేనే తిరిగి రెస్టోరేషన్ జరుగుతుంది. రిజర్వేషన్ ద్వారా రెస్టోరేషన్ జరుగుతుంది. కాబట్టి వారికి నిరీక్షణకు ఆధారం లేదు, కానీ మన నిరీక్షణకు ఆధారం ఉంది కదా. ప్రభు మన కొరకు జీవిస్తున్నాడు పరలోకంలో. మన నిరీక్షణ పరమందు ఉన్నది. పరలోకంలో మన కొరకు ఉంచబడిన నిరీక్షణ ఆయన ప్రభు యేసుక్రీస్తే మన నిరీక్షణ. ఆయన అక్కడ జీవిస్తున్నాడు, మనం ఇక్కడ జీవిస్తున్నాం. యోహాను సువార్త 14:19. జీవింపజేసే ఆత్మని మన లోపల ఉంచాడు ఆయన. ఆ ఆత్మ ప్రభు ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటూ ఆ స్వాస్థ్యంలో మనం ప్రవేశిస్తే ప్రతి విషయంలో పునరుద్ధానాన్ని మనం అనుభవిస్తాం. మృతతుల్యమైన పరిస్థితులు, చావునకు లోనైన పరిస్థితులు, చచ్చిపోయి 3 దినాలు అయినప్పటికీ అలాంటి పరిస్థితులున్నా కానీ ఖచ్చితంగా మనం ఆ శక్తి ద్వారా మనం మేలు పొందుకుంటాం. ఇది ఖచ్చితంగా కాదు, దీన్ని ఎవరు సాల్వ్ చేయలేరు అనుకోవద్దు. నమ్ముడని వాళ్ళని నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువు ఖచ్చితంగా దయచేస్తాడు.
అని విశ్వసించండి. ప్రభు మీతో తేటగా మాట్లాడతాడు. యోసేపు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు నిర్గమాన్ని గురించి ప్రశంసించాడు. ఆయన తన ప్రజల్ని ప్రభు దర్శించబోతున్నాడు, విమోచిస్తాడని. అయితే మరొక మాట చెప్పాడు, తన శల్యములను ఇక్కడ ఉంచొద్దన్నాడు. తన శల్యముల్ని ఆ స్వాస్థ్య భాగాన్ని తీసుకెళ్ళమన్నాడు. ఎందుకంటే ప్రభు రెస్టోర్ చేయబోతున్నాడు. అలాగే ప్రభు మనల్ని విమోచించాడు. ఆ స్వాస్థ్య భాగాన్ని అనుభవిస్తే ఆ రెస్టోరేషన్ని ప్రతిసారి మనం చూస్తాం. అది అతి కృప మీకు కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ చింతల్లో, ఏ బాధల్లో ఉన్నప్పటికీ, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ స్వాస్థ్యం అనుభవించండి. ప్రభు గురించి ఎక్కువ వినండి. యేసుక్రీస్తును ఎక్కువ తెలుసుకుంటే, పరలోకంలో ప్రధాన యాజకుడిగా ఉన్న యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచి ముందుకెళ్తే, ఆయన మన కొరకే అక్కడ తండ్రి యొద్ద నివసిస్తున్నాడు అని మనం నమ్మగలిగి ముందుకెళ్ళినట్లయితే, చావునకు లోనైన పరిస్థితులు, మృతతుల్యమైన పరిస్థితుల్లో కూడా ఆయన తన శక్తి విశ్వసించడం అనే తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎటువంటిదో కనపరుస్తూ రెస్టోరేషన్ జరిగిస్తాడు. ఇది ఎలాగూ కలుగురు అని అపవాది వంటి ఆలోచన మనకు వద్దు. ఇది ఎలాగైనా కలుగుతుంది. పిల్లలు గమనించండి, ఆయన మనకు సహాయకుడు. మన బలహీనత ఏందో ఆయన సమానమైన అనుభవం గలవాడు, సహానుభవం గలవాడు. ఆయన మనకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన మన పక్షమందు ఉన్నాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి అటు కృప మీ అందరికీ అనుగ్రహించబడును గాక. మీరందరూ మేలును చూచుదురు గాక. ఆ పునరుద్ధాన బలాన్ని ప్రతి రోజు, ప్రతిసారి మీరు అనుభవించుదురు గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి మనం కూడికను ఈ వాక్యాన్ని ముగింపు చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న కృప చూపించడానికి మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా పలికించిన మాటల్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, విమోచించబడ్డ మేము స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రతి విషయంలో నాయన పునరుద్ధానాన్ని అనుభవిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఎముకల్ని సూచిస్తున్నారు. మేము ఎండిపోయిన ఎముకలం కాదు నాయన, మేము బ్రతికించబడ్డవారం నాయన. మాత్రమే కాదు, మీరు మమ్మల్ని జీవింపజేస్తున్నారు కాబట్టి ప్రతి పరిస్థితిలో మేము జీవిస్తాం నాయన. రోమపత్రిక 38:37 ప్రకారము నాయన, వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇస్తానని మీరు చెప్పారు ప్రభువా. నాయన ప్రతి విషయంలో నాయన మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీ శక్తిని వినియోగించి నాయన మమ్మల్ని అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించండి. చావునకులోని పరిస్థితుల్లో, మృతులమైన పరిస్థితుల్లో, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా మేము పరమందున్న మా నిరీక్షణ యేసుక్రీస్తుని చూస్తూ ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. ఇంతవరకు మీరు వాక్యం విషయంలో సహాయం చేశారు, ఆత్మ సహాయం అనుగ్రహించి వాక్షత అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభువులు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో నాయన వాక్యం విన్న ప్రియులందరినీ దీవించండి. యూట్యూబ్ పరిచయం ఇంకా విస్తరించలాగా మీరు కృప చూపించమని, మరిన్ని శ్రేష్టమైన తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రాలు చెల్లించి వాక్యాన్ని ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి వాక్యమైన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.